విలాప వాక్యములు 3వ అధ్యాయము 31-32 వచనాలు చదువుతున్నాను. ప్రభువు సర్వకాలము విడనాడడు, ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఇక్కడ మరి వాక్యము ప్రభువు సర్వకాలము విడిచిపెట్టేవాడుగా ఉండడంట మన జీవితంలో. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఒకవేళ దేవుడు నన్ను విడిచాడు, దేవుడు నాకు దూరముగా ఉన్నాడు, దేవుడు నాతో మాట్లాడడం లేదు అని అనుకుంటున్నావేమో. అయితే ఆయన విడిచిపెట్టేవాడు కాదంట, ఆయన సర్వకాలం విడిచిపెట్టంట. అయితే ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలి పడతాడట. నా ప్రియ సహోదరి సహోదరుడా, మన దేవుడు ఎంత గొప్ప దేవుడో చూడండి. ఈ లోకములో అందరూ మరి దేవుళ్ళు అనబడుతున్న వారందరికంటే కూడా ఈయన గొప్ప దేవుడు. ఎందుకంటే కృపా సమృద్ధిని బట్టి ఆయన జాలి పడతాడంట మన పట్ల. ఎంత ప్రేమ, ఎంత ప్రేమ అంటే తన ప్రాణమును సైతం మరి మన కోసం త్యాగం చేసిన ఆ గొప్ప ప్రేమ. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన సర్వకాలం నీకు నాకు దూరముగా ఉండేవాడు కాదు, మన విడిచిపెట్టేవాడు ఎంత మాత్రము కాదు. ఆయన మనతో అంటుకొని ఉండేవాడుగా ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన బాధ పెట్టినను ఆయన కృపా సమృద్ధిని బట్టి మన పట్ల బహు జాలి పడతాడంటే. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇటువంటి వాక్యాలు విన్నప్పుడు చాలా సంతోషం కలుగుతుంది. ఎందుకంటే మన జీవితంలో దేవుడు మన పట్ల చూపిస్తున్న ఆ కృప అది ఎంత గొప్పదై ఉన్నదో ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ ఈ ఒక వాక్యాన్ని బట్టి మరి ముందుకు కొనసాగి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాగరుడైన దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా, నీవు మాట్లాడుతున్న ప్రతి ఒక్క మాటలు బట్టి వందనాలు. నీవు సర్వకాలం విడిచిపెట్టేవాడు కాదు అయ్యా. మీరు బాధ పెట్టినను మీ కృపా సమృద్ధిని బట్టి మీరు బహు జాలిపడేవాడుగా ఉన్నందుకు వందనాలు చెల్లించుకుంటూ ఈ ఒక వాక్య ప్రకారం మేము జీవించే గొప్ప భాగ్యం మాకు దయచేయమని, మీ అందరూ నమ్మికొచ్చుకున్న కృప దయచేయమని ప్రభు నామమున ప్రార్థిస్తున్నాం. ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్.